మాణిక్యాన్ని తీసుకువచ్చి తన తండ్రి చనిపోయాడంటూ డ్రామా మొదలుపెట్టిన రోహిణి రోహిణి బండారాన్ని బయటపెట్టిన కామాక్షి భర్త రంగా నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోహిణి మనోజ్ చేసిన పనినైతే చెప్తుంది. అసలు ఆ డబ్బులన్నీ కూడా తీసుకువెళ్ళి రోహిణి మనోజ్ చేత ఫర్నిచర్ షాప్ పెట్టించింది అని చెప్పడంతో అసలు ఎందుకు ఇలా చేసింది, అయినా మీ డబ్బులు మీరు తీసుకోవడానికి ఇంకా మీరు ఆలోచిస్తున్నారేంటి అని పార్వతి అడగడంతో అప్పుడే ఇక శివ రోహిణి చాలాసార్లు గుణ దగ్గర డబ్బులు తీసుకుందక్క అని అంటాడు. ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతాం. మీనా అయితే ఏంటి నువ్వు చెప్పేది, నాకేం అర్థం కావడం లేదురా. ఆ రౌడీ గారి దగ్గరికి వెళ్ళి రోహిణి లక్షలు డబ్బు అప్పు చేయడానికి కారణం ఏముంటుంది అని అడుగుతుంది. ఏమో తెలియదక్క, గుణ దగ్గర నేను అకౌంటర్గా పనిచేసేవాడిని కదా, అంటే డబ్బులు ఇవ్వడం తీసుకోవడం వడ్డీలు లెక్క పెట్టడం అంతా కూడా నేనే. నాకు తెలుసు తను గుణ దగ్గర కనీసం 10 లక్షల దాకా అప్పు చేసింది. తన ఫ్రెండ్ విద్యతో కలిసి వస్తుంది, వచ్చి 1,00,000 కావాలి అంటూ 2 లక్షలు కావాలంటూ అడిగి తీసుకువెళ్తుంది. చాలాసార్లు ఆ గుణ అడిగాడు ఇంత డబ్బు ఏం చేస్తున్నారు అని, ఆ తర్వాత ఏమీ సమాధానం చెప్పలేదు. అలా ప్రతిసారి కూడా గుణ దగ్గరికి వచ్చి ఇక డబ్బులైతే తీసుకువెళ్తూనే ఉంది అని అంటూ ఉంటాడు. శివ అయితే అసలు తను కోటీశ్వరరాలని చెప్తున్నారు కదక్క, మరి అలాంటప్పుడు ఆ రౌడీ వెధవ దగ్గరికి వెళ్ళి లక్షలు వడ్డీకి తీసుకోవడం ఏంటి, అంత ఎక్కువ వడ్డీకి నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఆ రోహిణి కోటీశ్వరరాలే అంటావా అని సుమతి అడగడంతో అప్పుడే మీనా ఏమో అసలు ఏం జరుగుతుందో, రోహిణి చుట్టూ ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు, రోహిణి అందరినీ మోసం చేస్తుందేమో అని మాకు అనిపిస్తుందక్క అని సుమతి శివ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. అప్పుడు ఇక మీనా అవునా, అయితే మెల్లి ఈ విషయాన్ని నేను ఇక మీ బావగారితో చెప్పడమే కరెక్టు, మీ బావగారు అయితే ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టిస్తారు, అప్పుడు ఆ రోహిణి ఏం చెప్తుందో చూస్తాను అని చెప్పి మీనా అయితే ఇక మీనా అలాగనేసి ఇంటికైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే బాలు అయితే మీనాని చూసి ఏంటి మీనా అలా ఉన్నావని అడుగుతాడు. ఏం లేదండి, ఈరోజు శివ ఒక విషయం చెప్పాడు నాకు, ఆ విషయం తెలుసుకున్నాక అసలు నాకు ఎంతో భయమేసింది అని అంటుంది మీనా. ఇక మీనా అలా అనేసరికి బాలు ఏమైంది, ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటే ఏ విషయం గురించి అంటారా, నాకు రోహిణి మీద చాలా అనుమానంగా ఉందండి, తను ఎందుకో మనల్ని మోసం చేస్తుందేమో అనిపిస్తుంది అంటుంది మీనా. అసలు పార్లలమ్మ మోసం చేస్తుందని నువ్వెలా అనగలుగుతున్నావని బాలు అడగడంతో అప్పుడే మీనా తను గుణ దగ్గర లక్షల డబ్బు అప్పు తీసుకుంది, అది కూడా 10 రూపాయల వడ్డీకి. అంత వడ్డీతో తను డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏంటి, తను మావయ్య మలేషియాలో ఉన్నాడు, తనేమో వాళ్ళ నాన్న గురించి ఎప్పుడూ కూడా మన ముందు బయట పెట్టలేదు. వాళ్ళ నాన్న గురించి ఏనాడైనా రోహిణి మనతో మాట్లాడిందా, కనీసం వాళ్ళ నాన్న ఫోటో చూపించిందా, ఇది మా నాన్న ఫోటో అని ఏనాడైనా చెప్పిందా, చెప్పలేదు. మరి రోహిణి ఏదో చేస్తుందని మనలో అందరినీ మోసం చేస్తుందేమో అనిపిస్తుంది అంటుంది మీనా. అప్పుడే బాలు మొన్నటి వరకు నేను ఏదైనా అనుమానిస్తే మీకు ఇంతే అనుమానించడం వచ్చు, వేరేది తెలీదు, అందరినీ కూడా అనుమానిస్తుంటారని మీరు అంటారు కదా, మరి ఇప్పుడు నన్ను అలాగంటారేంటి, నాకు మాత్రం రోహిణి ఎందుకో మోసం చేస్తున్నట్టే అనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అలా చెప్పేసరికి ఆ మాట విని బాలు అయితే సరే వెళ్ళి అడుగుదాం పదా, ఆ గుణ దగ్గర ఎందుకో తను అప్పు చేసిందో మొత్తం వివరం తెలుసుకుందామని బాలు అయితే ఇక వెళ్ళిపోతాడు హాల్లోకి. అందరూ ఒకసారి బయటికి రండి అంటాడు. మళ్ళీ వీడు ఏం బాంబు పేల్చబోతున్నాడో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. సత్యం అయితే ఏంటి నాన్న అలా టెన్షన్ పడుతున్నావని అడగడంతో రేయ్ నువ్వు ఇలాగ అందరినీ రమ్మన్నప్పుడల్లా కూడా నాకు భయమేస్తుందిరా, నువ్వు ఏ వార్త చెప్తావో అని నిజంగానే భయమేస్తుంది అని చెప్తూ ఉంటాడు సత్యం. ఇప్పుడు నేను చెప్పే మాట కూడా నీకు అలాగే అనిపిస్తుంది నాన్న, అప్పుడు నీకు నీ మనసులో కంగారే గుర్తుకొస్తుంది అని చెప్తూ ఉంటాడు బాలు. బాలు అలా చెప్పడంతో ముందు అసలు విషయం ఏంటో చెప్పరా అని మనోజ్ అడుగుతూ ఉంటే అసలు విషయం ఏంటో మీకు తెలుసా, నేను చెప్తాను, అసలు ఈ పార్లలమ్మ కోటీశ్వరరాలు కాదేమో అని నా అనుమానం అని చెప్తాడు బాలు.
ఆ మాట విని ప్రభావతి అయితే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు రోహిణి కోటీశ్వరాలు కాకపోవడం ఏంటి? వాళ్ళ నాన్న కోటీశ్వరుడు. తను ఇలాంటి ఇంట్లో కదరా, ఇంకా పెద్ద ఇంట్లో తను పెళ్లి చేసుకొని వెళ్ళాలి. ఏదో మనోజ్ని చేసుకోమని నేను అడగగానే చేసుకుంది అంటుంది ప్రభావతి. సరే అయితే అలాగే అనుకుందాము. మరి ఇప్పటి వరకు వాళ్ళ నాన్న ఫోటోని కానీ వాళ్ళ నాన్నని నువ్వు ఎప్పుడైనా చూసావా? కనీసం ఫోన్లో మాట్లాడావా? అతను వీడియో కాల్లో అయినా నీతో మాట్లాడా? రే మనోజ్, నువ్వు చెప్పరా, మీ మాంగారు ఎప్పుడైనా నిన్ను వీడియో కాల్లో మాట్లాడి పలకరించారా? కనీసం అతని ఫోటో పేరన్నా నీకు తెలుసా అని అడుగుతాడు బాలు. ఆ మాట విని ఇక ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. బాలు, నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకు. ప్రతిసారి ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావని అంటుంది రోహిణి. అదేంటి పార్లమ్మ, నిన్నెందుకు నేను టార్గెట్ చేస్తాను? ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే ఇదేంటి బాలు ఇలా మాట్లాడుతున్నాడని టెన్షన్ పడుతుంది. తరువాత ప్రభావతి, వాడు చెప్పిన దాంట్లో నిజముంది కదా, మీ నాన్న ఫోటోను కానీ కనీసం మీ నాన్న వీడియో కాల్లో కానీ ఎప్పుడూ కూడా మాకు చూపించలేదు. ఎందుకు రోహిణి అని అడుగుతుంది ప్రభావతి. అదేంటత్తయ్య, బాలు ఏదో అంటే మీరు కూడా అదే పట్టుకున్నారేంటి అని అడుగుతుంది రోహిణి. ఇంతలో ప్రభావతి, చూడు, నీకు నేను 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో మీ మలేషియా మావయ్య నా ఎదురుగా ఉండాలి, లేకపోతే తరువాత నువ్వు ఇంటి బయట ఉంటావు అని చెప్తుంది ప్రభావతి. అమ్మ, నువ్వు కూడా వాడి మాటలు విని అని మనోజ్ అనడంతో, రే, మీ మాంగారు మొక్కమైనా నీకు తెలుసా? ఆయన మాట ఎప్పుడైనా విన్నావా అని అడుగుతుంది. లేదమ్మా. మరి అలాంటప్పుడు మనం కూడా ఆలోచించుకోవాలి కదా. ఏదో నీకంటే నేను తొందరపడి పెళ్లి చేసేసాను, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా అని చెప్తుంది ప్రభావతి. అలాంటిదేమీ ఉండదమ్మా అని అనగానే, మరి తను కోటీశ్వరాలైతే ఆ గుణ దగ్గరికి వెళ్ళి లక్షల డబ్బు వడ్డీకి ఎందుకు తీసుకొచ్చుకుంది? 10 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది. మరి అంతంత వడ్డీతో ఇక డబ్బులు అప్పు చేసి మళ్ళీ గుణ దగ్గరికి వెళ్ళి అలాంటి రౌడీ దగ్గర డబ్బులు అడిగి తీసుకోవడం ఏంటి అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నువ్వు ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి డబ్బులు అప్పు తెచ్చుకున్నావా? ఎందుకమ్మా రోహిణి అని సత్యం అడగడంతో, రోహిణి, లేదు మావయ్య, వీళ్ళంతా కలిసి ఆడుతున్న నాటకం ఇది. నన్ను మనోజ్ని విడదీసేసి నన్ను బయటికి గెంటేయాలని బాలు మీనా ఇద్దరూ కూడా ప్లాన్ చేశారు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఇలా మాట్లాడుతున్నాడని అంటుంది. అప్పుడే రోహిణి అయితే, సరే అయితే నీకు నేను 2 రోజులు టైం ఇస్తున్నాను. మీ మలేషియా మావయ్యని రమ్మని చెప్పు, మొత్తం వివరాలు తెలుసుకుంటాను. వచ్చేటప్పుడు మీ నాన్న ఫోటోని కూడా తీసుకురమ్మను. నీ ఫోన్లో ఫోటోలు ఏమీ లేవు, డిలీట్ అయిపోయినాయి అన్నావు కదా, అందుకనే చెప్తున్నానంటుంది. అప్పుడే ప్రభావతి మాటలకి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం చెయ్యాలని ఆలోచిస్తూ విద్యా దగ్గరికి అయితే వెళ్తుంది. నాకేమీ అర్థం కావడం లేదే, ఏం చెయ్యాలో తెలియడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే విద్య అయితే, ఇప్పుడు మాణిక్యం రమ్మన్నా కూడా రావడం, మనం నటించమన్నట్టు నటించడం, నాకు అదే అర్థం కావడం లేదని విద్య అనడంతో అప్పుడే రోహిణి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ దెబ్బతో ఇక మొత్తానికి కూడా నన్ను ఎవ్వరు కూడా కోటీశ్వరాలువా నువ్వు, మీ నాన్న ఎక్కడా అని ఒకళ్ళు కూడా అడగరు అని అనడంతో, ఏంటి ఐడియా? ముందు మాణిక్యాన్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చెయ్యి అని చెప్తుంది రోహిణి. అప్పుడే విద్య మాణిక్యానికి ఫోన్ చేసేసరికి ఒక పావుగంటలోనే మాణిక్యం అయితే విద్య దగ్గరికి వస్తారు. మీ ఇద్దరూ కలిశారంటే మళ్ళీ నా చేత ఏదో నాటకం ఆడించాలని అనుకుంటున్నారు, నాకు అర్థమైపోయింది. అవును, అసలు ఎందుకు నన్ను రమ్మన్నారు చెప్పండి అని మాణిక్యం అంటాడు. మాణిక్యం, ఈ ఒక్కసారికి మా మావిగా నటించి మా ఇంటికి రాని అడుగుతుంది రోహిణి. ఇంకెప్పుడు కూడా నిన్ను ఈ సహాయం నేను అడగను అనేసరికి అప్పుడు ఇక మాణిక్యం అయితే, లేదు, అస్సలు కూడా నేను ఇక మలేషియా మావిగా నటించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే నువ్వు నీ కుటుంబాన్ని బాగా మోసం చేస్తున్నావు, నీ కుటుంబానికి నమ్మక ద్రోహం చేస్తున్నావు అని అనడంతో అప్పుడే ఇది నా జీవితాన్ని నిలబెట్టుకునే చివరి ప్రయత్నం. దీంతో ఇక నువ్వు ఎప్పటికీ కూడా మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. ప్లీజ్ మాణిక్యం, నన్ను క్షమించు అని బ్రతిమలాడుతుంది రోహిణి. రోహిణి అలా బ్రతిమలాడేసరికి అప్పుడే ఇక మాణిక్యం అయితే కరిగిపోతాడు. సరే,
ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకెప్పుడు కూడా నేను నటించను అని చెప్తాడు. నువ్విప్పుడు నాకు నటించడమే కావాలి, నువ్వు రేపు ఇంటికి వచ్చి ఏం చెప్పాలో తెలుసా అని మొత్తం వివరంగా చెప్తుంది. అప్పుడు ఇక ఆ మాట విని మాణిక్యం అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇంత పెద్ద అబద్ధమా అని అంటూ ఉంటే, అవును మాణిక్యం, తప్పదు, ఇంత పెద్ద అబద్ధం చెప్పాల్సిందే, లేకపోతే ఇక నన్ను ఆ ఇంట్లో నమ్మేటట్టు నాకు కనిపించడం లేదు, అందుకని ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకుంటున్నాను అని చెప్తుంది రోహిణి. సరే, ఇక చివరిసారి అంటున్నావు కాబట్టి రేపే వస్తాను అని మాణిక్యం చెప్తాడు. మాణిక్యం అలా చెప్పిన తరువాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది, విద్య, నువ్వు రిస్క్ చేస్తున్నావేమోనే, కొంచెం ఆలోచించు అని చెప్పడంతో, నేనేమీ రిస్క్ చేయడం లేదు, నేను ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను అని రోహిణి అయితే చెప్తుంది. ఇక ఉదయం అయితే అవుతుంది. ఉదయం అవ్వంగాల్ని అప్పుడే ఇక మాణిక్యం అయితే పొద్దున్నే వచ్చేస్తాడు. ఇక మా ఇంట్లో మాత్రం సత్యం ఉండడం. సత్యం, రంగా ఇద్దరు కూడా వాకింగ్ అయితే వెళ్తారు. ఇక మాణిక్యం అయితే ఇంటికి వచ్చిన తరువాత అప్పుడే ఇక మాణిక్యాన్ని చూసి ప్రభావతి అయితే, మర్ది గారు మీరా, మలేషియా నుంచి ఎప్పుడొచ్చారు అని అడుగుతూ ఉంటే, నేను మలేషియా నుంచి రావడం ఏంటమ్మా, నేను ఉంటుంది దుబాయ్లో, మలేషియాలో మా బావని అరెస్ట్ చేస్తే నేను అక్కడ ఎందుకుంటాను, కానీ ఇక ఈ విషయాలన్నీ మాట్లాడుకునే సమయం కాదు, ఒకసారి రోహిణిని పిలవండి అని కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటూ నటిస్తూ అమాయకుల్లాగా దీవించేస్తూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే రోహిణి అయితే, ఏంటి మావయ్య, ఇన్ని రోజులకి ఈ మేనకోడలు గుర్తుకొచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి మాణిక్యాన్ని, అప్పుడే మాణిక్యం, నీకు తెలుసు కదమ్మా మన ఇబ్బందులు, మీ నాన్న మలేషియా జైల్లో ఉన్నారు, మొత్తం బిజినెస్ నేనే చూసుకోవాలి, పెద్ద పెద్ద బిజినెస్లన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ లాక్కున్నారు, ఇప్పుడు నా దగ్గర ఉన్న బిజినెస్ కూడా లాక్కోవాలని వాళ్ళు చూస్తున్నారు, కానీ మీ నాన్న తీసుకొచ్చిన అప్పులకి నేను చేసే బిజినెస్లు సరిపోతాయి, ఆ బిజినెస్లనే షూరిటీ కింద పెట్టాను అని చెప్తాడు మాణిక్యం. ఇంత అర్జెంటుగా ఎందుకు వచ్చావు మావయ్య, అసలు కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి, నన్ను చూసిన ఆనంద బాష్పాలా అని అడుగుతుంది రోహిణి. లేదమ్మా, నీకొక పిడుగులు లాంటి వార్త చెప్పాలి, చిన్నప్పుడే తల్లిని కోల్పోయావు, ఇప్పుడు నీకు తండ్రి కూడా దూరం అయిపోయాడు అని మాణిక్యం అంటాడు. అప్పుడే రోహిణి, అదేంటి మావయ్య అలా మాట్లాడుతున్నావు, నాన్నకేమైందని అడుగుతుంది కంగారు పడుతూ. మీ నాన్న చనిపోయాడమ్మా అని అనగానే ఒక్కసారే ఇక రోహిణి నాన్న అంటూ గట్టిగా అరుస్తుంది. ఏమంటున్నారు మర్ది గారు, రోహిణి వాళ్ళ నాన్న చనిపోవడం ఏంటి అని అందరూ షాక్ అవుతారు. కానీ బాలుకి మీనాకి మాత్రం అనుమానమైతే మొదలవుతుంది. అప్పుడే ఇక బాలు అయితే వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు కదా, ఎలా చనిపోయాడు అని అడుగుతుంది. ఎలా చనిపోయాడా, ఎలా చనిపోయాడో నేను చెప్తాను, వాళ్ళ నాన్నని వాళ్ళ పార్ట్నర్సే హత్య చేయించేశారు, బిజినెస్లన్నీ లాక్కున్నారు, ఆస్తి మొత్తం కూడా పోయింది, నా దగ్గర మాత్రం ఉన్న కంపెనీలో ఆయన తీసుకువచ్చిన అప్పులకి షూరిటీలు ఉన్నాయి, ఇవి కూడా ఏదో ఒక రోజు వాళ్ళు తీసేసుకుంటారు, రోహిణిని ఇక మీకే అప్పచెప్తున్నానమ్మా, ఇక రోహిణికి అమ్మ నాన్నైనా అందరూ కూడా మీరే, తనని బాగా చూసుకోండి అంటాడు మాణిక్యం. అప్పుడే సత్యం రంగాన్ని తీసుకొని ఇంటికైతే వస్తాడు. ఇక రంగాన్ని తీసుకొని ఇంటికి రావడంతో అందరూ కూడా మౌనంగా ఉండడం చూసిన సత్యం అయితే, ప్రభా, ఏమైంది ప్రభా, అలా ఉన్నారేంటి, మాణిక్యం గారు మీరెప్పుడొచ్చారు అని అంటాడు సత్యం. అప్పుడే ఇక మాణిక్యాన్ని చూస్తాడు రంగా. ఇక మాణిక్యాన్ని చూసి రంగా అయితే ఇలా అంటాడు, నువ్వు మాణిక్యానివి కదా, అదేంటి నీ వేషం ఇలా ఉంది, ఏ నాటకం మొదలు పెట్టావు, మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి అని అంటాడు. అప్పుడే బాలు, మామా, ఇతను నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. బాలు అడగడంతో, ఇతను నాకెందుకు తెలియదురా, మన రాజమండ్రిలో ఫేమస్ మటన్ కొట్టు ఇతందే కదా, అందరూ కూడా మటన్ కావాల్సిన వాళ్ళు ఇతని కొట్టుకే వెళ్ళి మటన్ అయితే కొనుక్కుంటూ ఉంటారు అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు మాణిక్యం, రోహిణి ఇద్దరు కూడా. అప్పుడే బాలు, అది సంగతి అనమాట, ఏంటి మటన్ కొట్టు మాణిక్యం గారు, మీరు మలేషియానా, దుబాయా, రోహిణి వాళ్ళ నాన్నని జైల్లో చంపేశారా, ఏంటి స్టోరీ, ఎందుకు మీరు ఇంత అబద్ధం చెప్తున్నారు, అసలు ఎవరు మీరు అంటాడు బాలు. అప్పుడే ప్రభావతి, అన్నయ్య, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, ఇతను రోహిణి వాళ్ళ మావయ్య,
ఇతను మటన్ కొట్టుకోవడం ఏంటన్నయ్య? కోటీశ్వరుడైతే దుబాయ్లో ఈయనకి చాలా కంపెనీలు ఉన్నాయి అని చెప్తుంది ప్రభావతి. లేదమ్మా, నువ్వు మోసపోయావు. అసలు వీడేంటి దుబాయ్లో కంపెనీలేంటి? వీడు మటన్ కొట్టు మాణిక్యమే. రే మాణిక్యం, నిజం చెప్తావా లేకపోతే పోలీసులకి ఫోన్ చేయమంటావా? అయినా నువ్వు సత్య హరిశ్చంద్రుడు వంశంలో పుట్టానని చెప్తావు కదరా, మరి ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పావు? ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు అని అనగానే అప్పుడే ఆ మాట విని ఒక్కసారి ఇక మాణిక్యం అయితే షాక్ అవుతూ అది అది అని తడబడుతూ ఉంటాడు. ఇక అది అది అని తడబడడంతో ఇక మాణిక్యాన్ని చూసి అప్పుడే ఇంకా రంగా నువ్వు నిజం చెప్తావా లేదా అని ఇంకా నిలదీస్తాడు. ఇక మాణిక్యం, నన్ను క్షమించండి, నేను రోహిణి వాళ్ళ మావయ్యని కాదు, నా పేరు మటన్ కొట్టు మాణిక్యమే. రోహిణి మలేషియా నుంచి వాళ్ళ మావయ్యగా వచ్చినట్టు నన్ను ఈ డ్రెస్సు ఈ వేషం వేయించి ఇక్కడికి తీసుకువచ్చింది. అంతే తప్ప నేను అసలు మలేషియా నుంచి రాలేదు అని నిజాన్ని బయట పెడతాడు. రోహిణి తన ఫ్రెండు విద్య ఇద్దరు కలిసి నన్ను ఈ నాటకం ఆడమన్నారని నేను ఈ నాటకం ఆడాను అని అనగానే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. నన్ను క్షమించమ్మా రోహిణి, నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను నువ్వు నిజాన్ని బయట పెట్టని, కానీ నువ్వు నిజాన్ని బయట పెట్టకుండా దాచిపెట్టావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని అంటాడు మాణిక్యం. మరి నీ కుటుంబానికి ఇంకా నువ్వు నిజాన్ని చెప్పకపోతే చాలా మోసం చేసిన దానివే అవుతావు, నిజం చెప్పు అని అనగానే అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి. అత్తయ్య అది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి రోహిణి చంప పగలగొడుతుంది. ఏంటిదంతా అని అనగానే ఏంటిదంతా అని అడుగుతావేంటమ్మా, ఇంకా నీకు అర్థం కాలేదా? తను కోటీశ్వరాలు కాదు, మలేషియాలో పుట్టి పెరగలేదు, క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళ నాన్న గురించి నువ్వు పదే పదే అడుగుతున్నావని ఇక్కడ ఈ మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకువచ్చి వేషం వేయించి మన దగ్గర నాటకం ఆడించింది. మనం వాళ్ళ గురించి అడిగినప్పుడల్లా కూడా ఈ మాణిక్యాన్ని ఇంటికి ఇలాగే తీసుకువచ్చి నాటకం ఆడిస్తుంది. ఇప్పుడు ఆ గుణ దగ్గర లక్షల లక్షలు అప్పు చేసిందని చెప్పడంతో వాళ్ళ నాన్న తాలూకు విషయాలని నువ్వు వెంటనే తీసుకురమ్మని వాళ్ళ మావయ్యని పిలిపించమన్నావు కదా, అందుకని ఇప్పుడు వాళ్ళ మావయ్యని పిలిపించి మరో కొత్త నాటకం మొదలుపెట్టింది. అమ్మో, ఎంత గుండెలు తీసిన బంటూ నువ్వు, ఎంత మోసం చేసావు పార్లమ్మ అని అంటాడు బాలు. అప్పుడే ప్రభావతి అయితే నిజం చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు అని అంటూ ప్రభావతి రోహిణి చెంప పగలగొడుతుంది. నన్ను క్షమించండి అత్తయ్య, నేను కోటీశ్వరాల్ని కాదు, నేను మలేషియాలో పుట్టి పెరగలేదు, నేను ఇక్కడ ఒక పల్లెటూరులోనే అనాథాశ్రమంలో పెరిగాను అని చెప్పడంతో ఒకసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. నేను మనోజ్ను చూడగానే ప్రేమించాను, కానీ మీరు కోటీశ్వరాలు అయిన అమ్మాయి ఇంటికి కోడలుగా రావాలని అనుకుంటున్నారని తెలిసి నేను మలేషియాలో పుట్టి పెరిగానంటే ఖచ్చితంగా మనోజ్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని నేను ఎలా చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి అది విని ఒక్కసారి కుప్పకూలిపోతుంది ప్రభావతి. ముందు కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా ఇంతలో బాలు అయితే మీనా తొందరగా మంచి వాటర్ తీసుకురా అని అంటాడు. మీనా లోపలికి వెళ్ళి వాటర్ తీసుకువచ్చి ప్రభావతి ముఖం మీద వాటర్ చల్లుతుంది. దాంతో ప్రభావతి స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత అప్పుడే ఇక మనోజ్ అయితే, రే మనోజ్, తను కోటీశ్వరాలు కాదని నీకు ముందే తెలుసా అని ప్రభావతి అడగడంతో, లేదమ్మా, నాకు ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు, ఇప్పుడు తను మీతో చెప్తుంటేనే నేను వినిపించుకున్నాను. ఇప్పుడు వరకు తను కోటీశ్వరాలే అనుకున్నాను, కానీ తను ఇంత మోసం చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదమ్మా అని అంటాడు. మనోజ్, ఇదంతా నీ మీద ఉన్న ప్రేమతోనే చేశాను మనోజ్, మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని రోహిణి అంటుంది. అప్పుడే ప్రభావతి రోహిణి చంప పగలగొట్టి, నన్ను ఇంత మోసం చేసిన నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి పోవే అంటూ ఇక బయటికి గెంటేస్తుంది ప్రభావతి రోహిణిని. అత్తయ్య, మీకు దండం పెడతాను, నన్ను బయటికి నెట్టకండి, నేను మనోజ్ని వదిలి ఉండలేను. మనోజ్, నువ్వన్నా చెప్పు మనోజ్ అని అంటూ ఉంటే, రే, దాన్ని ఇంట్లోకి రానిస్తే నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను, గుర్తుపెట్టుకో, ఇద్దరు అనాథల్లా బ్రతకాల్సి వస్తుంది అని చెప్పంగానే మనోజ్ కూడా సైలెంట్ అయిపోతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.